హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మా పాపతో చాలా దూరం వెళ్ళామండి. ఎక్కడికి అనుకుంటున్నారా? షిరిడి. చాలా లాంగ్ జర్నీ మా పాపతో వెళ్ళాం మేమైతే క్యాంటీన్కి వచ్చాము. 50 రూపీస్ అన్నారు ఒక పర్సన్కి. సరే అని వచ్చాము. ఫ్రీ ఫుడ్ ఉంది, అది తెలీదు, బట్ వచ్చాము. 50 రూపీస్ అర్తే. చాలా బాగుంది ఫుడ్ అయితే. పెరుగు ఇచ్చారు, లడ్డు ఇచ్చారు, తర్వాత ఆనియన్ అప్పడం ఇచ్చారు, రైస్ పెట్టారు, ఇంకా అది సాంబారు మరి రసమో తెలీదు. ఇంకొకటి అయితే మామూలుగా ఇది ఉంటుంది కదా పెసరపప్పుతో కర్రీ చేశారు. చపాతీ కూడా ఇచ్చారు, బట్ నాకు చపాతీ కాదు, అది రొట్టెలు మాత్రం మస్తు ఉంటాయండి. షిరిడీలో రొట్టెలు మించిన ఏది లేదండి. నాకు తెలిసి షిరిడీ వైపు రైస్ చాలా తక్కువగా దొరుకుతుంది. తినేసి వెళ్ళిపోతున్నాము. అక్కడ సాయిబాబా అన్నం చేతితో కలిపేది ఉంది, అది ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. ఆల్రెడీ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే బాగానే ఉండింది, బట్ ఇప్పుడు ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో తెలియదు. ఇది మా చిట్టి బంగారు తల్లి, అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. కాళ్ళు ఊరికనే ఉండవు. చాలా అల్లరి పిల్ల. మా చిన్న బంగారు తల్లి అండి మా పాప. చూడండి మా పాప. అది బయటికి వెళ్తున్నాం మేము. మా పాపను రెడీ చేసాము. అలా బయటికి వస్తే ఇక్కడ సాయిబాబాలాగా వేషం వేసి అక్కడ ఉన్నారు. ఆయన్ని షూట్ చేశాను నేను. మా పాప చూడండి, కుక్క పిల్లలు అంటే చాలండి, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు పిల్లులు, కుక్కలు, అసలు పక్షులు, కాకులు ఏది వదిలిపెట్టదండి. ఏది ఉంటే దాని దగ్గరికి వెళ్ళి అలా కూర్చుంటుంది, ఆడుకుంటూనే ఉంటుంది. దాంతో మాత్రం చూడండి ఎంతసేపు ఆడుకుని తెలుసా. నేనైతే కొద్దిసేపు మాత్రమే వీడియో రికార్డ్ చేశాను. చూడండి ఎలా ఆడుతుందో. వాటి కాలు పట్టుకుంటుంది. అసలు ఏమన్నా అంటే అదొక భయం, నాకొక భయం. ఏమైనా అసలు మన కుక్కలు కాదు అవి. అసలు కుక్కల్ని నమ్మలేము. అసలు కొరికితే చిన్న పాపుతుందండి. నా భయం నాకు ఉంటుంది. వెళ్దామంటే నేను రాను, నో మమ్మీ, నో అమ్మ అంటూ చూడండి తోక పట్టుకుంటుంది. మరి ఎట్లా చేయలేమో. మా పాపతో చూడు మళ్ళీ పట్టుకుంది. రామ్మ అంటే అసలు రాకుండానే ఉంది, వినలేదు అసలు. మా నెలగా తీసుకొని వచ్చి ఒక చోట కూర్చున్నాము. రోజు పూ తెచ్చాము. పెడుతుంటే పెట్టించుకోవట్లేదు. చెవులో పెడుతుంటే పెట్టించుకోవట్లేదు, కానీ తలలో పెట్టి క్లిప్ వేసేసాను. డ్యాన్స్ వేస్తుంది సాయిబాబా పాటలు వస్తుంటే. చూడండి ఎట్లా డ్యాన్స్ వేస్తుందో మా పాప. అసలు మా పాప డ్యాన్స్కి నవ్వుకోలో తెలీదు, ఏడ్చాలో తెలియదు, అలా డ్యాన్స్ వేస్తుంది. చూడండి సిగ్గుపడుతుంది. 2 స్టెప్పులు వేస్తుంది, సిగ్గుపడుతుంది. అక్కడ సాయిబాబాది ఈరోజు గురువారం అనమాట. ఆ సాయిబాబాది ఏదో చేస్తున్నారు, నాకైతే దాన్ని తెలియదు అంతగా. అది తీసని ఇప్పుడు మేము ఏం కొన్నామో షిరిడీలో చూపిస్తాను. ఇదైతే చిన్న దండ, ఇది కిరీటం. దండ ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి. అలా ఉంటుంది. ఇది చిన్న కిరీటం సాయిబాబాకి. చూడండి ఎంత బాగుంది కదా. అసలు మొత్తం చిన్న కిరీటం అండి. ఇంత బాగా తయారు చేశారు కదా దాన్ని. దాన్ని ఇంకొకటి కూడా అండి, మేము రెండు కొన్నాము. మా అక్కకొకటి, నాకొకటి అని. ఇది మా అక్కది ఎల్లోది. ఇది కూడా బాగుంది కదా చూడండి. తను గ్లేస్ బాగా అతికిచ్చారు. ఇది చిన్న పూలదండ మాదిరి అండి, సాయిబాబాకి పూలదండ మాదిరి. చాలా బాగుంది కదా. 2 బాగున్నాయి కదా. అసలు ఇంత క్యూట్ ఉన్నాయి తెలుసా. జస్ట్ 10 రూపీస్ మాత్రమే అవి, అందుకే కొన్నాను. ఇవైతే విగ్రహాలు, వీటికి ఆ పూలదండ, కిరీటం అవన్నీ 20 రూపీస్ పడ్డది విగ్రహము. చాలా బాగుందండి. అసలు 20 రూపాయలు అంటే ఎవరైనా నమ్ముతారండి ఆ విగ్రహము? చెప్పండి మీరే. చూడండి ఎంత బాగుంది కదా. అబ్బా అసలు చాలా బాగా నచ్చింది. అందుకే కన్ఫామ్గా తీసుకోవాలని తీసుకున్నాను నేను. నాకొకటి, మా అక్కకొకటి తీసుకున్నాము. చూడండి మొత్తం చూపిస్తున్నాను చూడండి, వెనక ముందర. చాలా బాగుంది. తర్వాత ఈ డాలర్ అయితే నేను మా హస్బెండ్ కోసం తీసుకున్నాను. 60 రూపీస్ పడ్డది. చాలా క్యూట్ అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఇంత క్యూట్గా ఉంది కదా. చాలా బాగుంది, అందుకోసమనే తీసుకున్నాను నేను ఈ డాలరు. ఈ బ్యాంగిల్స్ అయితే మా అక్క కోసం కొన్నది. 100 రూపీస్ అనమాట. చూడండి తనకి ఎప్పుడు రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఉంటే చాలండి, ఇంకే కలర్స్ అవసరం లేదు బ్యాంగిల్స్. తన బ్యాంగిల్స్ మొత్తం రెడ్ గ్రీన్ బ్యాంగిల్స్, రెడ్ గ్రీన్ డ్రెస్సెస్ అలాగా. ఇవైతే మా చెల్లి కోసం కొన్నది మా అక్క. ఇవి 100 రూపీసే.
చాలా బాగున్నాయి కదా అసలు. ఏదో మూవలుగా ఇదొక కొత్త ట్రెండింగ్లో ఉన్నది. మా చెల్లెలకి ఏవైతే ట్రెండింగ్ అనిపిస్తాయో కొని ఇచ్చేస్తాం. చూడండి తను వేసుకొని చూపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు, చాలా బాగున్నాయి కదా. అందుకే కొన్నాను నేనే దాన్ని చూసాను. ఇవైతే నా కోసం కొన్నాను నేను. ఈ బ్యాంగిల్స్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో బాగా అనిపించింది. డబల్ కలర్ షేడ్ చూడండి ఎంత బాగున్నాయి కదా అసలు. మధ్యలో తణుకులు చాలా బాగా అనిపించింది. అందుకే కొన్నాను ఇవి. నాకు బాగా నచ్చే బ్యాంగిల్స్ అయితే 2 బ్యాంగిల్స్ ఇవి కూడా 100 రూపీసే పడ్డాయి. ఇది అయితే కన్నా ఎప్పుడైనా జీన్స్ మీదకి అలా వేసుకోవచ్చు అని తీసుకున్నాం. 2 తీసుకున్నాము, ఒకటి నాకి ఒకటి నా చెల్లికని. ఇవి ఒక్కొక్కటి 100 రూపీస్ అని పడ్డాయి. ఇవి కూడా 100 రూపీసే పడ్డాయి ఒక్కొక్కటి. ఈ గవ్వలు, ఆ పూసలు, బ్లాక్ బీడ్స్ అవన్నీ బాగా నచ్చాయండి. ఎందుకో కన్ఫామ్గా తీసుకోవాలనిపిస్తుంది. చూడండి ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను నేను. అలాగే వేసుకోవాలి అది. చూడండి అలా చుట్టు తిప్పి వేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేస్తే కూడా సేమ్ అలానే తీసేయాలి. చాలా బాగా అనిపించింది. అందుకనే తీసుకున్నాను. రింగులు గాజులాగా అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఈ విభూది అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఈ విభూది, ఈ లడ్డు ప్రసాదం అయితే ఇస్తారు. ఒక పర్సన్కి ఒక విభూది ప్యాకెట్, ఒక లడ్డు ప్యాకెట్ అయితే ఇస్తున్నారు. లడ్డు కూడా చాలా బాగుంది. ఇదైతే మేము కొన్నాము. 2 లడ్డూస్ ఒక ప్యాకెట్లో 2 లడ్డులు వస్తాయండి. అందుకని ఎక్కువ తినము ప్రసాదానికి, దానికి సరిపోతాయి. నేను మీకు వీడియో కోసం 2 ప్యాకెట్లు చూపిస్తున్నాను. ఇదేదో దూద్ పేడ అంట, అది కూడా తీసుకున్నాము. జస్ట్ వీడియో కోసం కొన్ని చూపిస్తున్నాను అంతే. ఇది పాల్కోవా, మా అక్కకు ఉన్నది. మా అక్కకు పాల్కోవా పిచ్చి ఎక్కువ, అందుకే మా అక్కకు ఉన్నది. ఇవైతే విభూది గడ్డలు తీసుకున్నాము. ఇవైతే మా అత్త కోసం తీసుకున్నాము, మా అత్త అడిగారని. ఇవి ప్రసాదం అండి, ఇంకా తెలిసినట్లే కదా ఇవన్నీ. చిన్న 10 రూపీస్ అంటే ఒక్కొక్క ప్యాకెట్, అందుకని చాలానే తీసుకున్నాము. బట్ చూపిస్తున్నాను. మా అక్క ఎందుకో ఇది తీసుకుంది, తెలియదు ఎందుకు తీసుకుందో. ఇది 50 రూపీస్, 100 రూపీస్, 50 రూపీస్ కాదు 100 రూపీస్ అంటే. ఇది షిర్డీలో చాలా కాస్ట్ ఎక్కువ ఇలాంటివి నాకు తెలిసి. మా అక్క తీసుకుంది. ఈ చిన్ని చెప్పులు అయితే మా చిట్టి పాప కోసం అండి. జస్ట్ 150 రూపీస్ పడ్డాయి. చూడండి వీడియోలో చూపిస్తానంటే నో అని దాచిపెడుతుంది. చూడండి మళ్ళీ తీసేస్తాను చూడండి. అస్సలు చూపించనివ్వట్లేదు. ఆ చెప్పులు ఎందుకు చూపించట్లేదు అర్థం కాలేదు, కానీ తనకు బాగా నచ్చాయి. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి కదా. 150 రూపాయలు పడ్డాయండి. చాలా బాగా అనిపించాయి. ఫస్ట్ వేసినప్పుడు వద్దన్నది, నో అమ్మ అంటుంది వద్దు అనడానికి. బట్ కానీ అలా వెళ్ళిపోతుంటే నో తీసుకోవాలంటుంది, మరీ తీసుకోవాలంటుంది, వద్దంటుంది. సరే ఫైనల్గా తీసుకున్నాం. చాలా క్యూట్ ఉన్నాయి కదా అసలు. థ్యాంక్ యూ.